First time you do 3-digit by 3-digit multiplication की simple and easy trick. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లాజిక్ని అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. జనరల్ మెథడ్ కన్నా ఆన్సర్ ఫాస్ట్గా చేయవచ్చు. సో స్టార్ట్ మల్టిప్లికేషన్. జనరల్గా మల్టిప్లికేషన్ ఎలా స్టార్ట్ చేస్తాం అలాగే స్టార్ట్ చేయండి. మనం 7 టేబుల్తో స్టార్ట్ చేస్తాం. 7 టేబుల్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ 7 4 28. నెక్స్ట్ వన్ 7 టేబుల్తోనే కంటిన్యూ చేయండి. 7 8 ఆఫ్టర్ 4 8 7 8 56 8. సో హియర్ మెయిన్ లాజిక్ ఈస్ లెఫ్ట్ టు రైట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ డ్రా చేయండి. వీఆర్ గెటింగ్ 2 digits. సో ఇక్కడ 7 నుంచి స్టార్ట్ చేసి రైట్ టు లెఫ్ట్ 2 digits డ్రా చేయండి. ఆల్రెడీ మనకు 7 8 కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉండేది మనకు 4 3 4 3 2 క్యారీ నెంబర్ 2 50 60 66 68 70. నెక్స్ట్ వన్ అదే 7 టేబుల్తో కంటిన్యూ చేయండి. ఆఫ్టర్ 8 3 7 3 21. సో 3 నుంచి స్టార్ట్ చేయండి. లెఫ్ట్ మన లాజిక్ ఈస్ లెఫ్ట్ టు రైట్. హియర్ రైట్ టు లెఫ్ట్. 3 digits ఉన్నాయి కాబట్టి 3 digits. ఆల్రెడీ 7 3 రాసాను 21. ఇంకా ఉండేది 3 8 3 8 24. సేమ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. 8 4 32. క్యారీ నెంబర్ 7 30 50 70 77 70 9 80 84. సో 7 టేబుల్తో మనం 4 మల్టిప్లై చేసాం, 8 మల్టిప్లై చేసాం, 3 మల్టిప్లై చేసాం. సో 7 టేబుల్ యొక్క మల్టిప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 7 అవసరం లేదు మనకి. సో ఇక్కడ 7 రిమూవ్ చేయండి. ఇక్కడ రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 4 కూడా రిమూవ్ చేసేసేది. నెక్స్ట్ మనకు ఉండేది 2 digit నెంబర్స్ ఉంది, అంటే 2 digit మల్టిప్లికేషన్. సేమ్ వన్ ఇక్కడ మనకు లెఫ్ట్ టు రైట్ 2 digit ఉంది. ఇది రైట్ టు లెఫ్ట్ దిస్ వన్. సో డాట్ ఇక్కడ 3 కింద ఉంది, ఇక్కడ డాట్ 3 ఉంది. సో 3 3 9. 3 3 కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉండేది మనకు 8 8 8 8 64. క్యారీ నెంబర్ 8 64 72 81 81. సో 2 digit మల్టిప్లికేషన్ 2 by 2 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక 3 నెంబర్ కూడా మనకు అవసరం లేదు. ఇంకా సెకండ్ digit నెంబర్ కూడా అవసరం లేదు. ఇంకా మిగిలింది మనకు 3 8 మాత్రమే. 3 8 24 24 plus 8 32. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇక లాజిక్ ఈస్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. 7తో స్టార్ట్ చేయండి. 3 నెంబర్స్ మల్టిప్లై చేయండి. 7 రిమూవ్ చేయండి. మళ్ళీ 2 digit నెంబర్ స్టార్ట్ చేయండి. 2 digit నెంబర్లో సెకండ్ ప్లేస్ నెంబర్ రిమూవ్ చేయండి. తర్వాత సింగిల్ digit నెంబర్ ఉంటుంది. సింగిల్ digit నెంబర్తో క్లోజ్ చేసేయండి మల్టిప్లికేషన్. సో ఇట్స్ ఎ వెరీ ఈజీ అండ్ సింపుల్ ట్రిక్. మన లాజిక్ని క్యారీ చేస్తే ఇట్స్ ఎ వెరీ సింపుల్ ట్రిక్.